టాలీవుడ్కి టీఎఫ్ఐకి ఈ ఇద్దరే ఉన్నారు. టీఎఫ్ఐలో ఇద్దరే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. తమ్ముళ్ళు ఎందుకు పెట్టానంటే వితౌట్ రాజమౌళి అంటే రాజమౌళి లాంటి పెద్ద బ్రాండ్ లేకుండా, వితౌట్ స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ అంటే పెద్ద స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ చేసిన సినిమా కాకుండా, వితౌట్ సీక్వెల్ హైప్ అంటే సీక్వెల్ హైప్తో రిలీజ్ అయిన సినిమా కాకుండా, డే 100 కోట్ల గ్రాస్ కొట్టిన హీరోలు మన టాలీవుడ్లో ఇద్దరే ఉన్నారు. అవి నా ప్రభాస్కి 4 ఉంటే పవన్ కళ్యాణ్కి 1 ఉంది. ప్రభాస్కి 4 సినిమాలు ఏంటి అంటే సాహో, ఆదిపురుష్, కల్కి, రాజాసాబ్. పవన్ కళ్యాణ్కి ఓజీ. వీళ్ళు మాత్రమే ఈ సినిమాలతో స్టార్ డైరెక్టర్లు డైరెక్షన్ చేయకుండా, రాజమౌళి లాంటి బ్రాండ్ లేకుండా, కేవలం సీక్వెల్ హైప్ కాకుండా కేవలం వాళ్ళ పేరు మీద సాధించారు కలెక్షన్స్ని. వాళ్ళ పేరు మీద 100 కోట్ల ఓపెనింగ్ సాధించగలిగిన సినిమాలు ఇవి. సుజిత్ సాహో తీసినప్పుడు చాలా చిన్న డైరెక్టర్, ఈవెన్ ఓజీ తీసినప్పుడు కూడా చిన్న డైరెక్టరే. సో సుజిత్తో తీసినప్పుడు 100 కోట్ల ఓపెనింగ్ సాధించి రికార్డు పెట్టారు. ఇంకా ఆదిపురుష్ పెద్ద కళాఖండం, దాని గురించి మాట్లాడడం అవసరమా? అలాంటి సినిమాతో 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినాయి. ఇంకా కల్కి, నాగేశ్వరి చిన్న డైరెక్టరే. రాజాసాబ్ అదో పెద్ద కళాఖండం అయింది. అతను డైరెక్టర్ పెద్ద పేరు లేని డైరెక్టరే. కేవలం వాళ్ళ పేరు మీద కలెక్షన్స్ వచ్చినాయి, 100 కోట్ల ఓపెనింగ్స్. సో ఈ ఇద్దరు మాత్రమే అలా 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన హీరోలు. ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఉంది నాకైతే. నేను ఇష్టపడే ఇద్దరు హీరోలు, నేను ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారు, నా మ్యూచువల్ హీరో ప్రభాస్ గారు మాత్రమే ఈ లిస్టులో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసి చెప్పండి దీని మీద.